స్త్రీ ధనం అంటే ఏమిటి? స్త్రీ స్వయంగా సంపాదించినటువంటి ధనమా? లేకపోతే వివాహ సమయంలో తండ్రి ఇచ్చిందా? వివాహం పూర్వం, వివాహం అనంతరం స్త్రీకి తనకు తానుగా స్వంతంగా ధనాన్ని సంపాదించే అర్హత లేదు అంటుంది శాస్త్రం. ఈనాటి కాలంలో ఈ మాట పలువురికి కోపం తెప్పించే అంశమే అవుతుంది. ధనం ఎవరైతేనేం, ఎవరు సంపాదించుకుంటే వారితే అనే వాక్యాన్నే ఈనాటి కాలానికి సంబంధించి మనం ప్రమాణంగా స్వీకరించాలి. స్త్రీధనం అన్నప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 క్రింద స్త్రీధనం అనే అంశాన్ని నిర్వచిస్తూ వివాహ కాలంలో తండ్రి ఇచ్చిన సంపద, మామగారు ఇచ్చిన సంపద, బంధువులు ఇచ్చిన సంపద, మెహర్ అన్న పేరిట ఇతర మతాలలోని వారు ఇచ్చిన సంపదలను కూడా ఇదే విధంగా లెక్కించినటువంటి చట్టం ఇది స్త్రీధనం అంటూ నిర్ధారణ చేసింది. ఈ స్త్రీధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త, ఇంటి యజమాని తన అవసరాలకు వినియోగించకూడదు, తీసుకొనకూడదు. ఈ విషయాన్నే నీతి శాస్త్రం నిర్ధారణ చేస్తూ ఉత్తమం స్వార్జితం విత్తం, స్వంతంగా సంపాదించిందే ఉత్తమమైన ధనం, మధ్యమం పితరార్జితం, తండ్రి తాత సంపాదించి పెడితే అది మధ్యమం, అధమం భ్రాతృరాజ్యంచ, అన్న సంపాదించి ఇచ్చిన దానిని, అన్నకు సంబంధించిన దానిని తాను అనుభవిస్తే అది అధమం, స్త్రీ విత్తమధమాధమం. ఇది నీతి శాస్త్రం చెప్పేటటువంటి శ్లోకం. స్త్రీ విత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్వీకరించకూడదు. అథవా ఏదైనా అవసరాలలో స్వీకరిస్తే లెక్క కట్టి మరీ తిరిగి ఇచ్చేసేయాలి. అంతేకాని వివాహం చేసిన అనంతరం నీతో పాటు నీ డబ్బు కూడా నాదే కదా అనే మాట ఎలా ఉంటుంది అంటే, నేను పొట్టు తెస్తాను, నీవు పల్లీలు తీసుకురా, రెండింటినీ కలిపి ఉఫ్ అంటూ ఊదేసి చక్కగా కలుపుకొని తిందామా, నేను సగం తెచ్చాను నీవు సగం తెచ్చావు అనేటటువంటి చిన్నపిల్లల కథలాగా ఉంటుంది. స్త్రీ విత్తం పొరపాటుగా కూడా అంగీకరించకూడదు అని శాస్త్రం చెబుతుంది. శ్లోకాన్ని ఏక బిగిన ఒక్క మాటగా జ్ఞాపకం చేసుకుంటే, ఉత్తమం స్వార్జితం విత్తం, సెల్ఫ్ ఎర్న్డ్ మనీ, ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, అధమం భ్రాతృరాజ్యం చ స్త్రీ విత్తమధమాధమం. ఇది స్త్రీ విత్తం, ఇది నిర్ణయం.